యుద్ధం ముగిసింది. ఇకపైన చమురు నిల్వలు ఏదైతే ఉన్నాయో చమురుకు సంబంధించిన రవాణా జరుగుతుంది అని ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే దాదాపు ఇరాన్‌కు, అమెరికాకు 4 నెలల పాటు యుద్ధం జరుగుతూనే వచ్చింది. సో దీనివల్ల అంటే ఈ 2 దేశాలు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ చాలా వరకు ఇంపాక్ట్ అయినాయి. ఇప్పుడు నిన్న ఏదైతే జూన్ 14థ్ రోజు దీనికి సంబంధించినటువంటి చర్చలు జరిగినాయి. సో దీంట్లో మధ్యవర్తిత్వం వహించినటువంటి పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కావచ్చు, లేదంటే ట్రంప్ వీళ్ళైతే అనౌన్స్‌మెంట్ చేసిర్రు. సో దీంట్లో ముఖ్యంగా మధ్యవర్తిత్వం వహించినటువంటి దేశాలు ఏందంటే ఖతర్ కావచ్చు, అరేబియా, సౌదీ అరేబియా కావచ్చు, పాకిస్తాన్, టర్కీ. సో ఇలాంటి దేశాలైతే మధ్యవర్తిత్వం వహించినాయి. సో మొత్తం మీద 19 రోజు జూన్ 19 రోజు స్విట్జర్లాండ్‌లో దీనికి సంబంధించిన సంతకాలు అయితే జరుగుతాయి. సో మరి ఈ ఒప్పందంలో అంటే ప్రాథమికంగా వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందంలో ఏమున్నాయి అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సో ముఖ్యంగా సీజ్ ఫైర్ యుద్ధ విరమణకు సంబంధించినటువంటి ఒప్పందం. అంటే ఈ ఇరాన్ అమెరికా పైన దాడి చేయడం, అమెరికా ఇరాన్ పైన దాడి చేయడం, ఈ సైనిక చర్యలు, ఈ బాంబు దాడులు ఏవైతే ఉంటాయో సో అవి కంప్లీట్‌గా అంటే ఇప్పుడు శాశ్వతంగా దాన్ని బంద్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు.